ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు 5 మినిట్ క్యాండిల్లో మార్కెట్ ఏ విధంగా స్టార్ట్ అయిందనేది మనం చూద్దాము. సో ఇది నిన్నటి గ్రాఫ్. సో ఈ విధంగా ఓపెన్ అయ్యేసి ఈ విధంగా ఈ ఛానల్లో ఒకటి ఉంది. సో మనకు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అయిందనేది ఇప్పుడు మనకు క్లియర్గా చూసుకున్నట్టయితే సో ఈ విధంగా ఒక బుల్లిష్ క్యాండిల్ పడ్డది. సో బుల్లిష్ క్యాండిల్ తర్వాత మనం ఇక్కడ మనం ఒక బేరిస్ ట్రేడ్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉన్నది. సో ఇక్కడ నేను ట్రేడ్ మిస్ అయిపోయాను ఈ ట్రేడ్ని, ఎందుకంటే ఇది మాస్టర్ క్యాండిల్లో మనకు ఒక ఆపర్చునిటీ వచ్చేది. సో ఈ ఏరియాలో మనం ఎంటర్ అయినట్టయితే ఈ బిగ్ ఫాల్ని క్యాచ్ చేసేవాళ్ళము. సో మనకి అదొకటి మిస్ అయింది మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మళ్ళీ సో ఇదంతా నేను వెయిట్ చేశాను. సో మార్కెట్ ఏ విధంగా అనేది సో ఇక్కడ సో ఈ విధంగా మార్కెట్ మనకి కొంతవరకు అయితే బేరిష్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో నేను ఇక్కడ ట్రేడ్ మిస్ అయ్యాను. ఇక్కడ స్టాప్ లాస్ మనకి షార్ప్గా, ఇక్కడ ఎంట్రీ అంటే స్టాప్ లాస్ ఈడ కూడా మనకు ఒక ఛాన్స్ ఇచ్చేది. సో మనకి షార్ట్ చేయడం అంటే ఇక్కడ షార్ప్గా ఉంది. సో మనకి ఒక ఇదొక మనకి అవకాశం ఉండేది. సో 80 పాయింట్స్ వచ్చేది మనకి. సో ఇక్కడ మిస్ అయిపోయింది కాబట్టి నేను ఇది మిస్ చేసుకొని ఎంట్రీ కాలేదు. ఇక్కడైతే స్టాప్ లాస్ ఎక్కువ అయిద్దని నేను ఎంట్రీ కాలేదు. సో ఇక్కడ ఎంటర్ అయినా బాగుండేది, మనకి ఇంకా అవకాశం చాలా ఉండేది. సో ఈ విధంగా సో ట్రేడ్ తీసుకున్నట్టయితే మనకి సో ఇదంతా ఫాల్. సో సమ్హౌ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను కొద్దిగా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ తీసుకున్నాను. సో ఫాల్ అయితే సో ఇక్కడ సో ఇక్కడ ఇదే ఏరియాలో 2 అవర్స్ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. సో కాబట్టి డౌన్ సైడ్ తీసుకోవడానికి అంత ఈజీ కాలేదు. సో ఇక్కడ నుండి రివర్స్ అయిద్దా, వీ షేప్ రికవర్ తీసుకుంటుందా అనేది వెయిట్ చేశాను. సో దాని తర్వాత మార్కెట్ అయితే ఇక్కడ కొంత స్టాప్ లాస్ హిట్ కోసం పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనం ట్రాప్ అయినట్టు అయింది. సో ఇంకా కొద్దిగా కిందికి వస్తుందని వెయిట్ చేసాం, కానీ మార్కెట్ ఇటు వెళ్ళింది. అలాగే పొజిషన్స్ హోల్డ్ చేశాను. తర్వాత మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ప్రాఫిట్ని బుక్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా మార్కెట్. సో మనం ఏంటంటే ఈ ఏరియాని క్యాచ్ చేయాలి, తర్వాత సైడ్ వేస్లో మనం ట్రాప్ అయిపోకుండా ఉండాలి. మనం ఈ ఏరియాలో మనం ట్రాప్ అయిపోతాం మ్యాక్సిమం. సో మార్కెట్ పైకి వెళ్ళొచ్చు ఒక్కోసారి, లేదంటే బిగ్ డౌన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో అక్కడ మనం ట్రాప్ అయ్యి బిగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఈ ఏరియాలో మనం ఎంటర్ అయితే మనకి బిగ్ ఫాల్ అవుతుంది. సో ఇదొకటి క్యాచ్ చేయాలి, ఈ విధంగా మనం చూసుకోవాలి. సో అది సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 125 టైం అవుతుంది. సో ఈ టైంలో చూసుకున్నట్టయితే మార్కెట్ ఇంకా కొద్దిగా బేరిసే ఓవరాల్గా అయితే. సో ఇంకా ఫాలో అయింది. సో మనం బేరిస్ సైడ్ అయితే ఇదే, నేను బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ తీసుకున్నాను. సో నిఫ్టీ అనేది మ్యాక్సిమం మిస్ అయిపోయింది. సో దాన్ని తీసుకుంటే బాగుండేది మనకి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ టైం 2 అవుతుంది, 2 టైంలో. సో ఇక్కడ మనకి ఇండికేటర్స్ కూడా డౌన్ సైడే షో చేశాయి. సో ఇక్కడ కొద్దిగా మనకు ట్రాఫిక్ అనిపించింది, మార్కెట్ వీ షేప్ రికవర్ తీసుకుంటుంది అనే ఉద్దేశంగా. సో ఇంకా చాలా ఫాల్ అయితే అయింది. సో ఇదైతే ఇంకా సో ఈ ఏరియాలో నేను ఆఫ్ చేసేసాను ట్రేడింగ్. ఇది డౌన్ సైడ్ అయితే చూడలేదు. 21,965 దాకా మంచి ఫాల్ అయితే వచ్చింది. సో మనం ఈ క్యాచ్ చేసినా బాగుండేది. ఇది కూడా ఇంకా చాలా ఓవరాల్గా అయితే బిగ్ ఫాల్ అయితే మనకి వచ్చింది. సో నేను కిల్స్ చేశాను, ఇదంతా ట్రేడ్ అయితే చేయలేదు నేను. సో ఓవరాల్గా ఇది బిగ్ ఫాల్ అయితే కనపడ్డది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒకటి చూసుకున్నట్టయితే మనకి మూమెంట్ ఎలా ఉందనేది చూద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ ఒక బిగ్ క్యాండిల్ అయితే మనకి అప్ సైడ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్. సో ఇక్కడ నుండి మనము ఇక్కడ మాస్టర్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. సో ఈ ఏరియాలో మనకు డౌన్ సైడ్ నేను తీసుకున్నాను. సో ఈ ఏరియా, సో ఇది ఒకటి సెటప్. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసి మనకు టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. సో దానికోసం చూద్దాము మార్కెట్ ఇప్పుడైతే ఏ విధంగా బిహేవ్ చేస్తుందో.
సో ఇదొకటి టార్గెట్. సో ఇక్కడ షార్ప్గా నిఫ్టీలో అది మిస్ అయిపోయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేశాను. సో ఈ విధంగా మనకి ఇదైతే ఇది కూడా మనకు ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇటు ఒక పైన ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఇటు సైడ్ వెళ్తుందని వెయిట్ చేసాం కానీ అటు సైడ్ అయితే వెళ్ళలేదు. మార్కెట్ అయితే నిన్నటి లోను కూడా బ్రేక్ చేయడానికి వచ్చేసింది. సో ఈ ఏరియాకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక బిగ్ ఫాల్. సో షార్ప్గా ఇక్కడ ఎంటర్ అయితే మనకు బిగ్ ఫాల్ని క్యాచ్ చేయొచ్చు. సో ఇది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఇదంతా సైడ్ వేస్గా ఉంది, ఇదంతా బాక్స్లో. సో మనం ట్రాపీ చేసింది 1-2 అవర్స్ చాలాసేపు టైం పాస్ చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఎంత 11 o'clock అవుతుంది. ఇదే రేంజ్లో మనని టైం పాస్ చేసింది, టైం డీకే అవ్వడానికి. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కాబట్టి సడన్గా ఇక్కడ స్పైక్ ఇచ్చింది కానీ మళ్ళీ ఇటు వెళ్ళలేదు, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసింది పైకి. సో ఇక్కడ మనకి 11:25 అవుతుంది. సో ఈడ సో మనకైతే ఓవరాల్గా అయితే బిగ్ ఫాల్ అయితే కనపడింది, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఇక్కడ నేను కొద్దిగా ట్రాప్ అయినట్టు అనిపించింది. సో మార్కెట్ నేను డౌన్ సైడ్కి ఎంటర్ అయ్యాను. సో మార్కెట్ రీటెస్ట్ కోసం వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుండి డౌన్ సైడ్ వచ్చేదాకా నేను వెయిట్ చేశాను. సో ఇక్కడ ఒకవేళ వీ షేప్ రికవరీ అయినట్టయితే మనకి బిగ్ లాస్ వచ్చేది. సో అది కేర్ఫుల్గా ఉండాలి, స్టాప్ లాస్ ఇచ్చేయాలి. సో ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఇదే రేంజ్కి వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ఫాల్కి వచ్చింది. సో దానివల్ల మనం ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేయడానికి వీలు పడ్డది. సో ఒకవేళ మనకి కొన్ని సిచ్యువేషన్స్లో డైరెక్ట్ వీ షేప్ రికవర్ అవుతుంది, మనం ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వలేదనుకో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బుల్లిస్ ఎంగల్ఫింగ్ అయింది ఈ క్యాండిల్ని కంప్లీట్గా, కానీ మళ్ళీ రివర్స్ అయింది ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా బేరిష్ సైడ్ ఉంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్టు 1 o'clock. సో ఆల్మోస్ట్ డౌన్ సైడే ఉంది మార్కెట్. సో ఈ విధంగా సో కొద్దిగా మనం ఈ ఏరియాలో నేను తీసుకున్న ట్రేడ్స్ ఏంటంటే చెప్పాలనుకుంటే మనకి సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది ఒక మనకి చిన్న స్టాప్ లాస్గా. సో ఇక్కడ కాకపోతే క్విక్గా స్కాల్ప్ చేశాను. తర్వాత మళ్ళీ సో ఇక్కడ నెక్స్ట్ ట్రేడు సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ట్రేడ్ సో ఈ ఏరియాలో మళ్ళీ స్కాల్ప్ చేశాను. సో ఇదొకటి. కాకపోతే ఇక్కడ నేను కొంత ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అయ్యాను. సో దాన్ని మళ్ళీ రివర్స్లో హోల్డ్ చేశాను. సో అది ఇక్కడ ఎక్స్టెండెడ్గా మళ్ళీ మార్కెట్ డౌన్ వచ్చేటరికి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది మార్కెట్, కొద్దిగా ట్రాపీగానే ఉంది డౌన్ సైడ్ ఉన్నప్పటికీ. సో అది ఈరోజు ఆల్మోస్ట్ అయితే నెక్స్ట్ ఇదంతా ఈ ఫాల్ అయితే నేను క్యాచ్ చేయలేదు ఎందుకంటే స్టాప్ చేసేసాను మార్కెట్, అప్పటికే ఓవర్ ట్రేడింగ్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో. సో ఈ విధంగా సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి టైం అయితే 2:33 అవుతుంది. సో బిగ్ ఫాల్ అయితే వచ్చింది. సో చూడండి, సో ఇదంతా బిగ్ ఫాల్ ఈ ఏరియాలో కూడా. సో ఇది మార్కెట్ అయితే ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేసింది. సో అది ఫ్రెండ్స్ అనాలిసిస్ అయితే ఎర్లీ మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూశారు కదా. సో ఇక్కడైతే ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, లాట్ సైజింగ్, పొజిషన్ సైజింగ్, క్విక్గా ఎంట్రీ ఎగ్జిట్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. సో లేకపోతే ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో వచ్చి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, జాయిన్ అవ్వండి. ఫ్రీ కంటెంట్ లెర్నింగ్ అనేది అవైలబుల్ అవుతుంది. సో అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.